హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అండి. పప్పుచారుని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. పప్పుచారు అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతాయి మీకు కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని దానిలో నుంచి రసం తీసుకోవాలి. దానిలో నుంచి రసం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 4 టమోటాలు, దోసకాయ, పెద్ద సైజు ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలా గిన్నె ఒకటి తీసుకొని పప్పుచారుని పెట్టుకోవడానికి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. దీనిలోనే కట్ చేసుకున్న దోసకాయ వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకున్నాక దీనిలోనే కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీనిలోకి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. వాటర్ పోసుకున్నాక దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ముందుగా ఇలా ముక్కలను ఉడికించుకుంటే ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి. పప్పుచారు పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కందిపప్పుని ఇలా ఉడికించుకొని ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలు ఉడికేటప్పుడు ఒకసారి గంటతో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ముక్క అనేది సగం ఉడికిన తర్వాత పులుసు పోయాలండి. సగం ఉడికిపోయింది. ఇప్పుడు పులుసు పోసుకుందాం. పులుసుని ఇలా పప్పు ఉడికించుకున్న గిన్నెలో పోసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఉడికించుకునే ముక్కల్లో పోసేసుకోవాలండి. ఇదంతా దీనిలో పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని దీనిలోకి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. దీనిలో ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఇలా పోసుకొని ఈ పప్పుచారు బాగా తెరలేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు 4-5 రేకలు ఇలా చిన్నులపాయలని దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనిలోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి గంటతో బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. పప్పుచారు ఇలా బాగా తెరలి కాగనియండి.
పప్పుచారు ఇలా కాగాక పోపు వేసుకోవాలండి. చక్కగా ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు వేసేసుకున్నాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఇలా వేగేటప్పుడు దీనిలోకి వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకోవాలండి. వేసుకొని గంటతో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని 2 రెబ్బలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఈ పోపుని పప్పుచారులో వేసేసుకుందాం. ఇలా పప్పుచారులో మిక్స్ చేసి పెట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.